స్వీట్ షాప్ స్టైల్లో కోవా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలాగా ప్యాన్లో అరకప్పు పాలు, 1 కప్పు మిల్క్ పౌడర్, అరకప్పు పంచదార పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాతే మనం స్టవ్ పైన పెట్టుకోవాలి. నేను ఈ షుగర్ పౌడర్లోని ఇలాచీ కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. ఉండలు లేకుండా మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా రెసిపీస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని దగ్గరకు అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకి అడుగున అంటుకోకుండా ఉంటుంది. ఈ మిశ్రమం మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి లో ఫ్లేమ్ పెట్టుకొని. ఎక్కువ పాలు యూస్ చేయకుండా ఇలా మిల్క్ పౌడర్తో కూడా కోవా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని బాగా చల్లార పెట్టుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చేతికి నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని రౌండ్గా బాల్ లాగా చేసుకొని కోవాల్లాగా ఒత్తుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి కోవాలాగా వస్తుంది. ఇలా పిస్తాతో గార్నిష్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.